ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి ఈ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశి వారికి ప్రారంభములుగా అయితే 7వ స్థానమందు రవి కుజులు, 5వ తారీఖు నుండి 8వ స్థానమందు కుజుడు, జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు, వ్యయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ నెలంతా కూడా పరీక్షా కాలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ అష్టమ స్థానంలో సంచరించేటువంటి రవి కుజుల వల్ల చాలా ఉద్యోగ వృత్తి వ్యాపారాల విషయంలో చాలా కష్టపడవలసి వస్తుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం శ్రద్ధగా ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. అతి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కుజుని యొక్క సంచారం వల్ల రక్తకారకుడైనటువంటి కుజుడు 7వ స్థానంలో 8వ స్థానంలో సంచరించడం వల్ల వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి అతి జాగ్రత్తగా మసులుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి ఒకంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. రవి సంచారం అనుకూలంగా లేదు, కుజుడు అనుకూలంగా లేదు. ఉన్న గురుడు కూడా వ్యయంలోకి వెళ్ళడం వల్ల శుక్రబుధుల యొక్క ఫలితం తప్ప మీకు పెద్ద యోగవంతంగా లేదు. కాబట్టి చాలా కష్టపడి ఎగ్జామినేషన్స్ రాస్తే కానీ అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అవ్వలేరు. దానివల్ల మీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈసారి నిరాశాజనకంగానే ఉంటుంది. అయితే ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే పెద్దలతో ఆలోచించి ముందుకు పెడితే విజయాన్ని సాధిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా సప్తమ అష్టమ స్థానాల్లో సంచరించేటువంటి రవి ప్రభావం అనుకూలం లేదు. తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా 7, 8 స్థానాల్లో సంచరించడం మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆచితూచి అడుగు వేయండి. ఎదురు వ్యక్తుల సలహా పాటించే ముందు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఏ విధంగా ముందుకు పెడితే మంచిది అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్ట్రాలజర్ని ఎవరినైనా కలవడం వల్ల, వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం వల్ల సప్తమాష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క దృష్టి ప్రభావం నుంచి బయటపడడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్నవన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహిస్తే చాలు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి, పిఆర్ లేదా వీసా కోసం అప్లై చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. దూర ప్రాంతాల నుంచి పిలుపు వస్తుంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. ధన సంబంధమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వండి. మమ జాతకవశాత్తు, చంద్రలగ్నవశాత్తు, గోచార వేదవశాత్తు సప్తమ అష్టమ స్థాన సంచార సమయే అంగారక గ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. అదేవిధంగా ఆదివారం రోజున సప్తమ అష్టమ స్థాన సంచార సమయే సూర్యగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని గోధుమల దానం ఇవ్వండి. వీటి వల్ల జరుగుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. ధన సంబంధమైనటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల
ఆరోగ్య విషయంలో ఇంత కలవర పెడుతుంది, అయినప్పటికీ భయం లేదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు పాటిస్తూ ముందుకు వెడితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారస్తులకైతే, అంటే నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకైతే ఒకంత అధైర్యం మిమ్మల్ని వెంటబడుతూ ఉంటుంది. నేను ఇంత రేటు కొన్నాను, ఇంత రేటు వస్తుందా రాదా అని మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. కానీ వ్యయమందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితిగతుల వల్ల, జన్మమందు ఉన్నటువంటి గురుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆలోచిస్తే జాగ్రత్తలతో ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించుకోగలుగుతారు. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి, లేదా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. కాకులకు ఏదైనా భోజనంగా పెట్టండి. శనివారం రోజున కుక్కలకి రొట్టెలు పెట్టండి. భూతతృప్తి పెట్టండి. పక్షులకు ఏదైనా పెట్టండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థితి నెగిటివ్ హోరా అంతా కూడా తగ్గుతుంది. మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు ముందుకు పెడతారు. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి గురుని యొక్క అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకైతే గురుని యొక్క అనుగ్రహం వల్ల కొడుకు పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోండి, ఆలోచించి ముందుకు వెళ్ళండి. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నేను చెప్పిన పరిహారాలను మీరు చేసుకుంటూ విజయపథంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.